గురుకుల విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చిర్రు. దేనికోసం వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, ఏంది అన్నది ఒకసారి ఇక్కడ చూడండి. సిగ్గు సిగ్గు, రోడ్డుపై ఆడబిడ్డలు, నడి రోడ్డుపై నిల్చున్న భావి భారతం. తరగతి గదిలో పాఠాలు చదువుకోవాల్సిన గొంతులు గలమెత్తి నిరసన తెలుపుతున్న దుస్థితి. కుప్పకూలిన విద్యా వ్యవస్థ, పట్టించుకునే నాదుడే లేడు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, గడ్డి వీక్తున్నాడు. ఎండిపోయిన షెర్లు ఉంటే ఆ షెర్లకు పోయి గడ్డి వీక్తున్నాడు. అంతకుమించి ఆయన చేసేది ఏం లేదు. రంగారెడ్డి పాలమాకుల విద్యార్థుల రాస్తా రోకో. టీచర్ల తీరుపై మండిపడుతున్న స్టూడెంట్స్. పురుగులన్నం పెడుతున్నారు, కులం పేరుతో దూషిస్తున్నారు. వాళ్లకు సన్న బియ్యము, మాకు దొడ్డు బియ్యము. బూతులు తిడుతూ వాతలు వచ్చేలా కొడుతున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విద్యార్థినులు. ఇప్పుడు చెప్పాలి సమాధానం. విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంది, నాకంటే సమర్థుడు ఎవడున్నాడు అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఏది విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కదా, మరి విద్యా వ్యవస్థ ఈ విధంగా ఉంది అని చెప్పేసి అంటే నాకంటే సమర్థుడు ఎవరు, అన్నింటికి ఫుల్ టైం చేస్తున్నా. హోంశాఖ మంత్రిగా నేను ఫుల్ టైమే చేస్తున్నా, విద్యాశాఖ మంత్రిగా నేను ఫుల్ టైమే చేస్తున్నా, మున్సిపల్ శాఖ మంత్రిగా నేను ఫుల్ టైమే చేస్తున్నా. ఎవరైనా కానీ ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఎవరికైనా 24 గంటలే ఉంటుంది, ఎవరికైనా 24 గంటలే ఉంటుంది. కానీ మన ముఖ్యమంత్రి గారికి ఎన్ని గంటలు ఉంటుందో మీరే చెప్పాలి. ఇప్పుడు ఆయన సీఎంగా ఫుల్ టైం చేస్తున్నా అంటున్నాడు. మరి ఫుల్ టైం అంటే 5 గంటలు 6 గంటలు ఫుల్ టైమా, 24 గంటలు ఫుల్ టైమా? 24 గంటలు అంటే 8 గంటలు నిద్ర తీసేస్తే మిగతా 14 గంటలు ఫుల్ టైమా, మిగతా 16 గంటలు. సో కాబట్టి ఏంటి ఫుల్ టైము? ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఈయననే, ముఖ్యమంత్రి ఈయననే, హోమ్ మినిస్టర్ ఈయనే, విద్యాశాఖ మంత్రి ఈయననే, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఈయననే, మున్సిపల్ శాఖ మినిస్టర్ కూడా ఈయననే. ఇవన్నీ ఫుల్ టైం అన్నాడు. మరి రోజుకు మనకు 24 గంటలు ఉంటే మరి ముఖ్యమంత్రి గారికి ఎన్ని గంటలు? ఇదొక 24 గంటలు, ఇదొక 24 గంటలు, ఇదొక 24 గంటలు, ఇదొక 24 గంటలు. ఇది 24 గంటలు అనమాట ఆయన రోజుకి. మన అందరికీ ఒకటి రోజులు 24 గంటలే ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారికి మాత్రం ఇన్ని శాఖలు, ఆయన దగ్గర కీలక శాఖలు ఉన్నాయి, ఇంకా మిగతా కూడా ఉన్నాయి, కానీ మెయిన్ ఇవే అనమాట. వీటికి అన్నింటికీ నేను ఫుల్ టైమే చేస్తున్నా అంటున్నాడు. అందుకే ఈ విధంగా తలగబడ్డది అనమాట విద్యా వ్యవస్థ. ఈ విధంగా తలగబడ్డది. ఈ పిల్లలకు పురుగులన్నాను పెట్టుడు, కులం పేరు పెట్టి దూషించుడు. ఇక నిన్న ఆమె వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియోలు కూడా మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తా. ఎవరు అన్నటువంటి అధికారి, డిఈఓనా ఆమె ఎవరో వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. మీరు కంప్లైంట్ రాయండి, చర్యలు తీసుకుంటా అని చెప్పేసి. చూద్దాం అది. సీఎం రావాలి, సీఎం రావాలి, సీఎం రావాలి అంటూ నినాదాలతో విద్యార్థినులు హోరెత్తించారు. రమ్మను సీఎంను, కలెక్టర్ను రమ్మను అంటూ గలమెత్తారు. టీచర్ల నిర్లక్ష్యం, తమ పట్ల వారి దౌర్జన్యం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పురుగులన్నం పెడుతున్నారు, వాళ్లకు సన్న బియ్యం, మాకు దొడ్డు బియ్యం. మంచి కూరలు వాళ్లకు, మాకు మాత్రం నీళ్ళచారు అని తమ సమస్యను చెప్పుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. రాయగూడని భాషలో బూతులు తిడుతూ, తమని కొడుతూ, తమతో పనులు చేయించుకుంటూ నానా కష్టాలు పెడుతున్న టీచర్లు మాకొద్దంటూ తేల్చి చెప్పారు. సీఎం రావాల్సిందే, మా కష్టాలు వినాల్సిందే అని నడి రోడ్డు పైన భీష్మించుకొని కూర్చున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్తు భారతం వారి చేతుల్లోనే నిర్మితం అవుతుంది. అలాంటి విద్యార్థులు నడి రోడ్డుపై నిలబెట్టి ధర్నాలు, నిరసనలు చేపట్టే స్థాయికి తీసుకొచ్చాయి ప్రభుత్వాలు. తరగతి గదిలో ఓ సృజనాత్మక ప్రపంచాన్ని సృష్టించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే కళ్ళలో కారం కొట్టారని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాగులలో ఉన్నటువంటి కేజీబీవి విద్యార్థినులు కన్నీరు పెట్టుకున్నారు. మాకు క్లాసులు సరిగ్గా జరగడం లేదు, టీచర్ వాళ్ళు కొడుతుంటారు, వాళ్ళ కోపాలను మాపై చూపిస్తున్నారు. మాకు ఆ టీచర్లు వద్దు సార్, గబ్బు మాటలు మాట్లాడుతున్నారు, దుర్మార్గమైనటువంటి భాష వాడుతున్నారు, మమ్మల్ని కొడుతున్నారు సార్ అంటూ పిల్లలు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వారి హృదయాలు కలిచివేసింది. గత కొన్ని నెలలుగా టీచర్ల అఘాయిత్యాలను ఈ విధంగా ఉందన్నమాట. భరిస్తూ వచ్చేటువంటి విద్యార్థులు శుక్రవారం ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి తమ ఆవేదనను ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పేందుకు సూచన పట్టు వదలకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నటువంటి టీచర్ల బండారాన్ని బయటపెట్టారు. అక్కడ ఎక్కడా అదురు బెదురు లేని ఆ విద్యార్థినుల సాహసాన్ని చూసి పలువురు అభినందిస్తున్నారు. సిపిటి కోసం ఫోటోలకు పోజులు ఇస్తారు.
తెలుగులో ఒక మార్కు వచ్చింది. 3 నెలలుగా తెలుగు టీచరే లేరు మాకు, తెలుగులో ఒక్క మార్కే వచ్చిందంట వాళ్ళకు. ఇక చూడు ఏమన్నా అంటే మీ స్టడీస్ అస్సలు బాగాలేదు, ఫెయిల్ అవుతారని నిరుత్సాహపరుస్తున్నారు, టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని గదమాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టాఫ్ రూమ్లో టీచర్లు పడుకుంటారని ఆరోపించారు. మ్యాథ్ టీచరు బయాలజీ టీచరు వస్తారు కానీ ఏమి చెప్పరంట, వాళ్ళు ఏమి చెప్పరని వాపోతున్నారు. ఇక వాళ్ళ కష్టాలు చూడు. గేమ్స్ వద్దంటారు, గేమ్స్ వద్దు ఏం వద్దని చెప్పేసి ఒక లెటర్ రాయమంటారంట. స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉండవంట. ఈ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కులం పేరుతోటి దూషించడం, దుర్వాసన వస్తుంది అంటూ ఎస్సీ ఎస్టీ కులం పేరుతో ఉపాధ్యాయులు దూషిస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థులు సమస్యల గురించి చెప్తే జీఈసీఓ, జీసీడీఓ, కేజీబీవీపీ జిల్లా ఇన్ఛార్జీలు సుజాత వెటకారంగా మాట్లాడడం పలువురిని విస్మయానికి గురి చేసింది. ఇక తాగడానికి నీళ్లు కూడా లేవంటే గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావడం లేదని విద్యార్థులతో అధికారి చెప్పడం గమనార్హం. ఒక్కసారి వీడియోలు చూపిస్తా మీకు, చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. పరిష్కారం కాదు. అవునా? మండిగా మీరు కూర్చున్నా, మండిగా వాళ్ళు కూర్చున్నా, మండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు. పరిష్కారం కాదు అదే చెప్తున్నా. మీరు అందరూ కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి, రాసివ్వండి. అదే చెప్తున్నా. అందరు సంతకాలు పెట్టండి. ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్ కు మేమే పంపిస్తాము. మీ డిఓ గారి మీద, ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం. వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏదైతే మెయిన్ ఎలిగేషన్స్ ఏదైతే చెప్పారో ముందరకు వచ్చినంటే ఒక అమ్మాయిని కూడా తిన కాళ్ళ మీద పడదు పోయామే, జస్ట్ బెల్లు కొట్టింది, దానికి కాళ్ళ మీద పడ్డట్టు కొట్టిరు పిల్లల్ని. ఆమె గురించి కొడితే కాళ్ళ మీద పడ్డది. అంత కక్ష లేని సార్ వీళ్ళకి బీటీ టీచర్ మేము అని చెప్పి ఆమె కూడా గొప్ప చెప్పను. బీటీ టీచర్ జస్ట్ ప్రేయర్ కి వస్తుంది, ప్రేయర్ బెల్ జస్ట్ జల్దీ కొట్టినందుకే లోపల పట్టబడ రామని ఆమె కొట్టాల్సిన అవసరం ఏంది? ప్రేయర్ బెల్ జల్దీ కొట్టాల్సిన అవసరం ఏంటి? విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా? యోగా చేయదంట, మేము యోగా చేయదంట. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆ పిల్లలు ఏడుస్తున్నారు. సిగ్గు అనిపిస్తుందా ముఖ్యమంత్రి? నీకు సిగ్గు అనిపిస్తుందా కొంచెమన్నా? ఈ వీడియోలు చూస్తున్నావు నువ్వు? చూడకపోతే చూడు, ఒకసారి తెప్పించుకొని. నీ ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది కదా, ఆ టీవీ పెట్టుకొని చూడు. నీ మంది మార్బలాన్ని మొత్తం పెట్టుకొని, నీ గుంపు మేస్త్రివి కదా నువ్వు, నీ మంత్రులను మొత్తం పెట్టుకొని కూర్చొని చూడు. మన పాలనలో ఏం చక్కదనంగా ఉంది, ఏం నడుస్తుంది, విద్యార్థులకు మనం ఏ పాటి విద్యను అందిస్తున్నాము. వాళ్లకు కనీసం తిండి పెట్టకుండా వాళ్ళ టీచర్లు బూతులు తిడుతురంట. వాళ్ళని బూతులు నీ కిందనే ఉంది శాఖ, విద్యాశాఖ నీ కిందనే ఉంది. సిగ్గుతో తలదించుకో. నీకు చేత కాకపోతే రిజైన్ చేయి, దానికి ఒక మంత్రిని పెట్టు, దాని మీద ఫోకస్ పెట్టు. గిట్లా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి కార్యక్రమాలు. గతంలో గిట్లా ఎవరైనా విద్యార్థులు బయటకు వస్తే చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉండ్రి. చాలామంది మేధావులు ఎక్కడ పోయింది? అక్నూరు మురళి ఏడవండుకున్నాడు? పదవి కోసం పైరవి చేస్తున్నాడా? ఆయన ఇన్ని రోజులు మాట్లాడినటువంటి అక్నూరు మురళి లాంటి వాళ్ళ మేధావుల నోర్లన్నీ ఎందుకు మూతపడ్డాయి? కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి రాగానే ఈ సమస్యలన్నీ ఏమి కనపడతలేవు. ఆయన రెడ్డి, నేను రెడ్డి, మేము రెడ్డి, నువ్వు రెడ్డి, అందరికీ మంచిగానే ఉంటుంది మా పాలనలో కేసులు ఉండవు, మా రెడ్ల పాలనలో దౌర్జన్యాలు ఉండవు, దుర్మార్గాలు ఉండవు అని చెప్పేసి మా స్టూడియోకి వచ్చి నీతులు చెప్పిపోయింది ఆయన. ఇదేంటి సార్ మరి? ఇదేంటిది? ఇట్లా పిల్లలు ఈ విధంగా ఇబ్బందులు పడుతుంటే మీకు ఇవేవి కనపడతలేవు, ఎక్కడ కూడా సమస్యలు కనపడతలేవు. సీఎం రావాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా చదువుకునే పిల్లలకు మీరు సౌకర్యాలు కల్పించినటువంటి ఈ సర్కారు చేతగాని సర్కారు, దద్దమ్మ సర్కారు. ఇలాంటి సర్కారు ఉన్నా ఒకటే, పీకినా ఒకటే.
ప్రాబ్లమ్స్ ఒకళ్ళని కూడా ఎందుకు వీళ్ళని చూపిస్తారు? స్టడీ బాగాలేదు, ఎవరి సమస్య డాన్స్ కూడా వస్తారు. వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఆమె ఒక ఆమె మాట్లాడుతుంటది విద్యార్థి సమస్యలపై. ఇక చూడు ఒకసారి వాళ్ళ ముఖం వాళ్ళ మీద ముఖం నుంచడము చెప్పండి. మీరు ఎప్పుడన్నా రైట్ చేస్తారా? ఇగో ఆయన మాట్లాడుతుంటే ఆయన వెళ్ళిపోతాడు డిఈఓ. ఇంకొక ఆమె ఉంటుందా, ఆమె వీడియో పెట్టలేదా వీళ్ళు? బడ్జెట్ రాలే మేమేం చేయాలి అంటారు. ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి. మాకు బడ్జెట్ రాలేదు, మాకు అది రాలేదు అని చెప్పేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇగో ఇగో నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు అనిపిస్తున్నాం ఎప్పుడు నల్ల నీళ్ళు చూసిరా, విద్యార్థులు నిజంగా వాళ్ళ ధైర్యానికి వాళ్ళ తెగ కొప్పుకోవాలి. ఆమె తీసుకొచ్చి నీళ్ళు ఇస్తుంటే ఇప్పుడు మీరు మాకు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తారు ఆంటీ, రెగ్యులర్గా మాకు నల్లా నీళ్ళు ఇస్తారు కదా, మరి ఇలా ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. చూడు చెప్పాలా, నీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. రైట్, ఆమె చెప్పిన వాడిని మనం మాట్లాడాలి. మన హాస్టళ్ళకి ఫుడ్ లేదు, గురుకులాలకి ఫుడ్ పెడుతందుకు గవర్నమెంట్ పైసలు రిలీజ్ చేస్తలేదంట. మరి ఏం చేస్తున్నారు పైసలని? 80,000 కోట్లు తెచ్చిండు ఇప్పటిదాకా అప్పు. 80,000 కోట్లు అప్పు తెచ్చిండు. ఒక నెలకు ఈ రాష్ట్రం 10,000 కోట్ల ఆందాన్ని సంపాదిస్తుంది. అంటే ఇప్పుడు ఈయన వచ్చి 9 నెలలు అవుతుంది. అంటే ఎంత? 90,000 కోట్లు. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి? పిల్లలకు బో పెడుతందుకు, పిల్లలకు ఫిల్టర్ నీళ్ళు ఇస్తందుకు, పిల్లలకు చెప్తందుకు స్వయంగా నీ ప్రభుత్వ అధికారి, ఇదే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఒక అధికారి వచ్చి ఏం చెప్తా ఉంది, అసలు మీకు బడ్జెటే రాలేదు, మీకు నిధులే లేవు, ప్రభుత్వం మారినాక వస్తలేవు అని చెప్పి చెప్తా ఉంది. అంటే మరి పైసలన్నీ ఎక్కడ పోతా ఉన్నాయి? ఎవరి జేబులకు పోతా ఉన్నాయి? ఎవరి సంచులు నిండుతా ఉన్నాయి? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆమె చెప్తున్న మాటలే కదా, మనం చెప్పే మాటలు కాదు కదా. ఇగో వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతికి సార్ మీరు తాగడానికి రాదా? చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లు కట్టి పిల్లలకు వంటలు చేసి పెడుతున్నారంట. గురుకుల పాఠశాలల్లో బయట నుంచి అప్పులు తెచ్చి అక్కడటువంటి ఎవరైతే వార్డెన్లో లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరుంటుందో వాళ్ళు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి మిత్తిలకు డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకు వంటలు చేసి పెడుతున్నారంట. మరి ఇది వాస్తవమే అయితే మరి ప్రభుత్వం ఏం గడ్డి వీక్తున్నట్టు? ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? 18 గంటలు పని చేస్తున్నా నేను, ఆ చంద్రబాబు నాయుడుతో పోటీ పడుతున్నా నేను, 22 గంటలు పని చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు కదా. మరి ఏం చేస్తున్నట్టు? పైసలన్నీ ఏడుకోతున్నాయి, పెద్దమ్మ గుడి వెనకపోతున్నాయా? ఏడుకోతున్నాయి, లేకపోతే కొండారెడ్డి పెళ్ళిపోతున్నాయా, కొడంగల్ కోతున్నాయా? ఏడుకోతున్నాయి పైసలన్నీ. ఎవరి సంచులు నిండుతున్నాయి? 80,000 కోట్ల అప్పు తెచ్చినావు నువ్వు వచ్చిన కాడ నుంచి. 90,000 కోట్ల ఆందాన్ని వచ్చింది ఈ రాష్ట్రానికి. ప్రతి నెలకు 10,000 కోట్ల ఆందాన్ని వస్తుంది. ఇవే 170,000 కోట్లు ఉన్నాయి. మరి ఎక్కడ పోయినాయి ఈ పైసలన్నీ? ఒక్క అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేసినావా? ఒక సంక్షేమం కార్యక్రమం స్టార్ట్ చేసినావా? ఇవేవి స్టార్ట్ చేయకుండా, పిల్లలకు బువ్వ పెట్టకుండా మరి పైసలన్నీ ఏడికి పోయినాయి? ఎవరి జేబులు నిండినాయి? తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. బడ్జెట్ లేకపోతే మీకు కింద పెట్టాలి. ఎన్ని నుంచి వస్తాయి పైసలు? వస్తాయమ్మా, వస్తాయి. కొంచెం బడ్జెట్ మన గవర్నమెంట్ మారినాక కొంచెం అడిట్ అవుతుంది, వస్తున్నాయి. కొంచెం అడిట్ అయినప్పుడు పిల్లలు సఫర్ కావాలి, కష్టపడుతున్నారు. వాళ్ళకి ప్రాబ్లం
అది బడ్జెట్ రాలేదు, నాకు బడ్జెట్ రాలేదు, మరి నీ జీతం వస్తుంది కదా, నీకు బడ్జెట్ రానప్పుడు నీ జీతం ఎందుకు తల్లి? నాకు బడ్జెట్ రాలేదు, బడ్జెట్ వస్తేనే నేను పని చేయాలి కాబట్టి నాకు ఈ జీతం కూడా వద్దని చెప్పేసి బంద్ చేసి ఇంటికాడ కూర్చోవాలి కదా నువ్వు. ఎందుకు మరి? బడ్జెట్ రాలేదు కానీ నీకు జీతం వస్తుంది 1 తారీఖు నాడు. మన మోదీవారి రేవంత్ రెడ్డి ఏమో 1 తారీఖు నాడే అందరికి నేను జీతాలు వేస్తున్నా అని చెప్పేసి పొంకనాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలకు బో పెడతాడు, చేత కాదు, చేతగాని సౌటలు సన్నాసులు అన్నమాట వీళ్ళు. మరి దీనికి ఇంత పొడుగు పొడుగు మాటలు, పెద్ద పెద్ద పత్రికల్లో వార్తలు, ప్రకటనలు, ఇంకేమో ఉద్ధరించినట్టు చెప్పుడు. సిగ్గు అనిపిస్తలేదు కొంచెమన్నా? ఈ పిల్ల కాడికి వచ్చి బడ్జెట్ రాలేదు మాకు ఇవని చెప్పేసి నీ అధికారులు పోయి చెప్తా ఉన్నారు. చేంజ్ అవ్వడం వల్ల బడ్జెట్ రాలేదా? అట్లా కాదండి. సీఎం ఉన్నారు కదా, దీంట్లో సీఎం ఉన్నారు, కంపెనీ ఒక కమిషనర్ ఉన్నారు, సరే ముందు వాళ్ళ ప్రాబ్లం వీళ్ళకి మీరు అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అవునండి, ఎందుకంటే పెట్టాలి, అక్కడ బిల్ పెట్టాలా? మీ ఇంట్లో నుంచి అయితే పెట్టారు కదా, అన్ని పెట్టారు. రాకుండా తీసేయండి, పంపించేయండి, వాళ్ళు ఏదో పంపించేసారు మేడం. ఇట్లా ఉన్నది. బడ్జెట్ లేదు, ఏమీ లేదు. మరి ఏం చేస్తున్నారండి రేవంత్ రెడ్డి గారు? ఏం జరుగుతుంది? బంద్ చేసేది రాదు, దుకాణం మొత్తానికే గురుకులాలను క్లోజ్ చేసేసేది. పాపం పేదలు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర అది చేసుకుంటుంటారు. కానీ ఇది పరిస్థితి, గురుకులాల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇంకా ఇదే మీ వీడియోలో, ఇంకా మొత్తం పూర్తి వీడియోలో ఇవి అంటుంటుంది, మమ్మల్ని కులం పేరు పెట్టి దూషిస్తున్నారంటే కంప్లైంట్ ఇయ్యి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇది ఈ పాలమాకల్లో ఉన్నటువంటి ఇది మొత్తం యావత్ తెలంగాణ మొత్తము, తెలంగాణలో మొత్తం ఉన్నటువంటి గురుకులాలలో సేమ్ ఇదే పరిస్థితి ఉన్నది. అన్ని గురుకులాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. గతంలో గిట్లా ఉంటుండనా? మరీ కింద దారుణంగా ఉంటుండనా? గతంలో ఏమైనా చీమ చిట్టుక్కుమన్నా కానీ వెంటనే అది చేస్తుండ్రి. ఇప్పుడు ఎవరు మాట్లాడతలేరు, ఏ మోతేవారి మాట్లాడతలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఇది పరిస్థితి. ఇట్లా ఉన్నది విద్యా పరిస్థితి, ఈ విధంగా ఉన్నది.